तो क्या चूज जबरदस्त खतरनाक कॉमेडी షో పవర్డ్ బై పారాగాన్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు నవ్వించడానికి వస్తున్నాడు రచ్చా రవి. ఎలా వస్తున్నాడు? రెచ్చిపోయిన పులిలా వస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ రచ్చా రవి అండ్ హిస్ టీమ్. డాడీ ఏంట్రా డబ్బులున్నాయా? నా దగ్గర చాలా ఉన్నాయి. అయినా నీకు ఇవ్వ. ఎందుకు ఎందుకు అవి నా డబ్బులు రా, నా ఇష్టం, నీకు ఇవ్వ. అయితే అమ్మకి చెప్తాను. అమ్మకా? అవును. అమ్మకి మాత్రం చెప్పకురా, అమ్మ అంటే నాకు భయం. భయమారా? నీ అమ్మకి చెప్పుకో, నువ్వు బాబుకి చెప్పుకో, దాని చేసేమో చెప్పుకో. మా అమ్మ అంటే నీకు భయం లేదా? నాకెందుకురా భయం? నీ అమ్మ నువ్వు కాబట్టే కదా నా జీవితం సంకరాకపోయింది. మేమేం చేశావు? మొత్తం మీరే కదరా చేసింది. అరే నేను బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి ఎంజాయ్ చేద్దామని జీతంతో అనుకున్న టైంలో మా నాన్న నీ అవ్వనిచ్చి పెళ్లి చేసిండు. అప్పటి నుంచి నా జీవితం మీద సంకరాకపోయింది. సగం జీవితం దాని సోకులకు అందానికే సరిపోయింది. ఆ తర్వాత వద్దు 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 అనుకున్నా. సర్లే సగం జీవితంతో మళ్ళీ జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వద్దంటున్నాను, పడక్కున పుట్టావు. అప్పటి నుంచి నీ చదువులకని పాల డబ్బాలకని ఇంత పొట్టిగా పుడితే పొడుగు కావాలని టాబ్లెట్లకని ఈ 30 ఏళ్ళ నా లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు వాడి పాడేసిన డైపర్లు పాల డబ్బాలు తప్ప ఏమీ లేవురా. నేను డిసైడ్ అయిపోయినా, అవసరం అనుకుని మీ ఇద్దరు ఇంట్లోకి వెళ్ళి బయటికి కంటిస్తా. అడక్క తింటారు, నేను మాత్రం ఎంజాయ్ చేస్తా. హాయ్ సార్. అది హాయ్ సార్ అన్నది, హాయ్ బాబు అంటే నేను సార్ని, నువ్వు బాబు. మళ్ళీ కొట్టావు. మమ్మీ చెప్తా. మమ్మీ చెప్తావా? బైక్ కావాలా? మమ్మీ నీకు అన్యాయం జరిగిపోతుంది ఇక్కడ, తొందరగా. మీ యూత్ ఉన్నారు చూసావారా, అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు పడతారా. నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? మీరు ఏ సర్ఫ్ వాడతారు? అయ్యో మా సర్ఫే వాడతాం, పక్కింట్లో సర్ఫ్ వాడితే ఒప్పుకోరు. అమ్మో అమ్మో జోకేశారు. అది కాదండి, మాది కొత్త కంపెనీ, వాడొచ్చు కదా. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ. అవునా? ఒకటి ఓకే, ఇంకొకటి ఎక్కడ? మీ సర్ఫ్ బాగా పనిచేస్తుందని గ్యారెంటీ ఏంటి? జో నమ్మకమే మా గ్యారెంటీ అండి. నమ్మకం? అవును. ఈ నమ్మకం ఒక్కసారి నమ్మి తాళి కట్టిన నా జీవితంలో ప్రోడక్ట్ బాగలేకపోయినా కంటిన్యూ కావాల్సి వస్తుంది. నేను ఒప్పుకోను. నాకు కావాల్సింది ఏదైనా ప్రూఫ్. అసలు నన్ను నేనే నమ్మను. ప్రూఫ్ ఏదైనా ఉంటే నేను చేస్తాను. డాడీ నాకు బైక్ కావాలి డాడీ. మమ్మీ చెప్తాను చూడు, ఇప్పుడు మమ్మీ చెప్తాను. మమ్మీ నీకు అన్యాయం జరిగిపోతుంది ఇక్కడ. వారు బొందా. మీ బాబా? మన బాబు కాదు, నా బాబే. ఓకే, మా ప్రోడక్ట్ మీద మీకు నమ్మకం కావాలంతేనా? నమ్మకం. ఓకే, అలా అయితే ఒక పని చేస్తాను. మీ లుంగిని చూస్తుంటే బాగా వాడినట్టున్నారు. ఒక్కసారి ఆ లుంగిని తీసిన చేతిలో పెట్టారనుకోండి, వెంటనే ఉతికిచ్చేస్తాను. కానీ నాకు ఉన్నది ఒకటే లుంగిగా. అమ్మో చాలా కష్టం. పర్లేదులేండి, విప్పండి. అయ్యో నేను ఒప్పుకోను. అబ్బో విప్పండి. సర్ ఇప్పండి. ఏం జరుగుతుందో చూడు, ఏం జరుగుతుందో చూడు మమ్మీ. వామో 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 వామో, పట్ట పెదాలు మిట్ట మధ్యాహ్నం నా ఇంట్లో అది నేను చూస్తుండగా వామ్మో వామ్మో, నా సంసారం నాశనం అయిపోయింది. నా జీవితంలో నిప్పులు పోసిండు. నువ్వేం చేస్తావు రా? నేను ఇప్పుడే వచ్చింది మమ్మీ. అరే అట్లా కాదురా, నువ్వు ఆగురా. నువ్వు వెళ్ళురా, మేము ఇద్దరం సీక్రెట్ గా మాట్లాడుకోవాలని అన్నాడు మమ్మీ. సీక్రెట్ మాట్లాడుకుంటారు అట్లేమో. రోజక్క, ఓ రష్మక్క, నా జీవితం నాశనం అయిపోయింది అక్కో. వామ్మో, మా నాయన అప్పుడే చెప్పిండు నల్ల మొక్క పండి వద్దురు వద్దురు అంటే మంచిగా ఉన్నాడు కదా, కర్రీగా ఉన్నాడు కానీ చేసుకున్నా. ఓ అమ్మ, నా జీవితం నాశనం అయిపోయింది. నువ్వేం చేస్తావు రా? చెప్పాను కదా మమ్మీ. మమ్మీ ఈ విషయం మమ్మీకి చెప్తానంటే ఏంద్రా చెప్పేది, నిన్ను మీ అమ్మిని ఇంట్లో నుంచి గంటేస్తాను, అడక్క తింటారు అని చెప్పాడు మమ్మీ. అడక తింటాను కానీ సిచ్యువేషన్ వేరు. సిచ్యువేషన్ కాదురా, ఈ సిచ్యువేషన్ కాదు. నా జీవితం నాశనం అయిపోతుంది నాయనో. నా జీవితంలో మన్ను పోసింది ఆయన.
అమ్మా ఏం తిక్కులాడిది ఏయ్ నువ్వు ఆవిరి జరుగు ఏ తెల్ల బట్టలు దానా ఎన్ని రోజులు చదువుతుంది వ్యవహారం టూ మచ్ అది వ్యవహారం కాదు వ్యాపారం. అవునవును వ్యాపారం వ్యాపారం అంట వ్యాపారం అంట వ్యాపారం అంట అది నా ఇంట్లోనే వ్యాపారం పెట్టింది నాయన నీకు ఏ ఇల్లు దొరకలేదా నా ఇల్లే దొరికిందా శారదా పాపను ఎందుకు ఎలా కొడుతున్నావు పాప అంటే అది పాప అయితే నేనేందా ముసల్దాన్న నాన్సెన్స్. ఆయన చాలా మంచివారు. ఇట్రారా ఇట్రారా ఏంది చాలా మంచివారా అవును 20 సంవత్సరాల నుంచి నేను కాపురం చేస్తాను అంతోని నాకు కనిపించని మంచి నీకు 5 నిమిషాలలో ఎక్కడ కనిపించింది చెప్పు. ఇలా అయితే నాకు కుదరదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పండి, వచ్చి నేను శాంపిల్స్ చూపిస్తాను. కావున 7 నంబర్ కూడా రాసుకోండి. 9391364104 రాసుకున్నారా? ఏమిస్తావే ఏమిస్తావు నెంబర్ ఇస్తావా సరుపు సరుపు కానీ ఇది మాత్రం ఓ పుట్ట ఒకలాడి తిప్పులాడి నీ అనుమతి నీ మీద రాయి కొడితే నీ మీద రోడ్డు కొడితే నా సంసారం నాశనం చేస్తాను నువ్వు అమ్మా ఏమరా ఏం చెప్పినవరా నువ్వు నువ్వు పుట్టక జానా బెత్తడు పుట్టినవు నిన్ను హైడ్ చేయడానికి నా ఆస్తి మొత్తం జరిగింది నా ఎంజాయ్మెంట్ లేక దానికి ఏం చెప్పినవరు అసలు ఏం లేదు, ఇగో ఇదే జరిగిందే చెప్పాను. ఏం జరిగింది ఇక్కడ అదే ఆంటీతో మీరు అది సేల్స్ గాళ్ళు ఆంటీ ఎక్కడ వరుస కలిపినవరా ఇలాంటి కొడుకులుంటే ఏ అయ్యకైనా దేత్తని పోచమ్మకుడే అయినా మొగోడు ఎంత సంపాదించినా ఏం చేసినా పిల్లం చేతిలో కీలు బొమ్మ కొడుకు చేతిలో ఆడ బొమ్మ ఏ నేను రానా నేను పోతానా వెల్కమ్ బ్యాక్ రవి గారు. మీకు ఎంత మిస్ అయ్యాం తెలుసా? ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? సో మరి మీ స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. నాగబాబు సార్. వెల్కమ్ రవి. థ్యాంక్ యూ. సో వెరీ హ్యాపీ రవి రావటం వెనక్కి నువ్వు చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యావు. మళ్ళీ రీఎంట్రీలో బాగా చేశారు రవి, ముగ్గురు బాగా సపోర్ట్ ఇచ్చారు, మంచి స్కిట్ చేశారు. రోజా గారు. నాకు తెలిసి ట్రీట్మెంట్ కన్నా విల్ పవరే మనని తొందరగా రికవర్ అవటానికి యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మీలాగే నాకు కూడా ఓన్ ప్రొడక్షన్ సమరంలో ఫ్రాక్చర్ అయ్యి చాలా బిజీగా ఉన్నాను. అప్పుడు ఆల్మోస్ట్ చిరంజీవి గారితో ముగ్గురు మొనగాలు చేస్తున్నాను, భైరవ ద్వీపం చేస్తున్నాను, అన్ని పెద్ద సినిమాలు. అలాంటి టైంలో ఫ్రాక్చర్ అయ్యి ఇంట్లో కూర్చుంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. సో డాక్టర్ చెప్పారు మీరు మళ్ళీ ముందులాగా డాన్సులు వేయలేరు, ఫైట్లు చేయలేరు, కొంచెం కేర్ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి అన్నారు. నాకైతే ఇంక అదే తిరుగుతుంది. ఇంక మనం సినిమాలు చేయలేమో, మన అనుకున్న హీరోయిన్లు అంతా అలా వెళ్ళిపోతుంటారు 48 ఫ్రేమ్స్ లో, మనమేమో చూసుకుంటున్నట్టుంది. ఇలా కాదని ఇంకా ఫుల్ ఫిజియోథెరపీ అన్ని చేసి తొందరగా వచ్చేసాను. సో నేను నీ గురించి ఒకటే అనుకున్నా, ఖచ్చితంగా రచ్చరవి విల్ పవర్ తో వస్తాడు. ఎందుకంటే ఈ జబర్దస్త్ పవర్ అలాంటిది. రచ్చరవి నువ్వు మీ టీం కి థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు లేకపోయినా వేరే కొత్త టీం రాకూడదు, రచ్చరవి తొందరగా వచ్చేస్తారు. అంతలోపల మేము అందరం కలిసి మేము ఫ్రెండ్స్ చేస్తాము అని చెప్పడం సో మాకు నచ్చింది. కాంపిటీషన్ అనేది హెల్తీగా ఉండాలి, అంతేగాని వీడు పోతే చాలు అని అనుకోకుండా. సో నీకు మంచి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. అండ్ వెనక్కి వచ్చిన తర్వాత ఈ రోజు కూడా చక్కటి స్కిట్ తో మళ్ళీ మమ్మల్ని మెప్పించాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.